రాయదుర్గం పట్టణంలోని ప్రైవేట్ ఏవిఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన బస్సు గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామం వద్ద బోల్టా పడింది. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో గోనబావి గ్రామానికి చెందిన 7 విద్యార్థులను రాయదుర్గం పట్టణంలోని ఏవిఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ విద్యార్థులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేదు కదా ఇద్దరు కదా ముందు వచ్చినాం కదా, మాకేం మీకేం పద్ధతి మాకేం ఉంది కదా, అరసొద్దండి ఊరికే. అదే స్పందించలేదంటే వచ్చిన వాళ్ళు మేడం ఏం చెప్పారు సార్, మేడం వచ్చింది, మేడం ఏం చెప్పారు, మా చిరుసభలో మేడమే చెప్పారు ఎక్కడి నుంచో రావాలని చూసుకుంటాను. మున్సిపల్ పరిధిలో ఉన్న ఏవిఆర్ స్కూల్ అనేది మనకు జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు యథావిధిగా గుమ్మగట్ట మండలం నుంచి పిల్లల్ని రాయదుర్గం స్కూల్కు తీసుకొస్తుండగా మార్గ మధ్యంలో బస్సు బోల్తా అవ్వడం జరిగింది. బస్సులో 6 మంది పిల్లలు ప్రయాణిస్తున్నారు. 6 మందిలో 2 ఎటువంటి ఇంజురీస్ లేకుండా అక్కడే డ్రాప్ అయ్యారు. 4 పిల్లలు మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వీరిలో గగన్దీప్ 8 ఇయర్స్ అబ్బాయి, మంజుల, రిషిక, నిశ్చిత అనే 4 స్కూల్ పిల్లలు అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ 4 కూడా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. ఒక అమ్మాయికి మాత్రం కొంత ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది, మంజుల అనే అమ్మాయికి. ఆ అమ్మాయిని అనంతపూర్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు మెడికల్ ఆఫీసర్ గారు. మిగతా 3కి ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. సాయంత్రం వరకు అబ్జర్వేషన్లో పెట్టుకొని తదుపరి రిపోర్టుల మేరకు వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ జరిగాయి కాబట్టి ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్ ఉండి తర్వాత డాక్టర్ గారి సలహా మేరకు పిల్లల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. మెడికల్ ఆఫీసర్స్ బాగా చూస్తున్నారు. మేము కూడా ఇక్కడే ఉండి అబ్జర్వేషన్ చేస్తున్నాం. పిల్లలకు కానీ పిల్లల తండ్రులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి తగిన వైద్య సౌకర్యం కూడా అందుతోంది. ఇంకా ఏమన్నా తదుపరి వేరే హాస్పిటల్స్కి ఏమన్నా రెఫర్ చేయగలిగింది వాళ్ళని స్వయంగా మేము తీసుకెళ్ళి ఆయా హాస్పిటల్స్లో జాయిన్ చేయించి పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున తప్పకుండా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. విద్యార్థులకి ఏం జరిగింది ఏంటి అనేది ఇంటిమేషన్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు డ్రైవర్ పరారులో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి ఏ బస్సుకు చూసినా గ్రిల్ లేవు. పిల్లలు గ్రిల్ లేకుండా అసలు ఎట్లా పర్మిషన్స్ ఇస్తారు ఇవాళ ఆర్టీఓ గారు మేము అడుగుతున్నాం. వాళ్ళ బస్సు కండిషన్స్ సరిగ్గా లేవు, సేఫ్టీస్ లేవు. పాత బస్సులు తీసుకొచ్చి వాళ్ళ రంగులు వేసుకుని నడుపుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. కర్ణాటక బస్సులు తెచ్చుకొని వాళ్ళ ఏపీలో నడుపుకుంటున్నారు. ఇట్లాంటి వాటికని ఇవాళ ఆర్టీఓ గారు ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్ మీరు? ఇవాళ సిపిఎం పార్టీ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇతర విద్యార్థి ప్రతి ఒక్కటి కూడా ప్రతి చోట నడి బస్టాండ్ లో 50-60 మంది విద్యార్థులు ఒక్కొక్క బస్సులో కుక్కి మరి పిల్లలు తీసుకోబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఇంత జరుగుతున్న ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఇవాళ విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చుట్టాంలే. ఏదో వయసు ఇవాళ డ్రైవర్ మీద కేసులు పెట్టాలా, ఏదైతే ఇవాళ 3 విద్యార్థులు ఇవాళ ఫ్రాక్చర్ అయ్యాయి ఆ 3 విద్యార్థులకు కూడా
పూర్తిగా స్కూల్ యాజమాన్యం ప్రతి ఒక్క రూపాయి కూడా వైద్యానికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి భరించి ఆ విద్యార్థుల బాగోగులు వాళ్ళ కోలుకోవడం వరకు కూడా భరించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ విద్యాశాఖ పాఠశాలలో ఈ రకంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం విద్యాశాఖ అధికారులు కానీ రవాణా శాఖ అధికారులు కానీ ఈ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి ఈ బస్సుల కండిషన్ల గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రధాన కారణం. దీనికి ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటనకు ఇక్కడున్నటువంటి మండల విద్యాశాఖ అధికారి అదేవిధంగా ఆర్టీఓ అధికారులు నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏదో ఏవిఆర్ స్కూల్ యాజమాన్యం ఒకటే కాదు దీని బాధ్యత, ఇక్కడున్న మండల విద్యాశాఖ అధికారి, ఇక్కడున్న ఆర్టీఓ వీళ్ళందరినీ కూడా బాధ్యత తీసుకొని జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి వీరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇక్కడున్నటువంటి గతంలో రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరో విద్యార్థికి ఇలాంటి విద్యార్థుల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి తప్పకుండా అధికారులు వీరందరిపై చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలు రక్షించే విధంగా చర్యలు తీసుకొని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చెప్తా ఉన్నారు ఈ రోజు షుగర్ ఎక్కువైతుందా మేడం అని చెప్పేసి మీరు ఈరోజు విద్యార్థి సంఘంలో మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు విద్యార్థులు జరిగింది కాబట్టి ఈరోజు మీరు హాస్పిటల్లో ఉన్నారు, లేదంటే ఇక్కడ మీరు ఇంట్లోనో లేకుంటే ఎక్కడన్నా మీరు ఏసీలో పనుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు పేదల కోసం పనిచేయండి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఉత్తాసగా కాదు మేడం మీరు పనిచేసింది. గతంలో కూడా ఎంఈఓ గారి పైన ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినాయి, కానీ ఏ వరకు కూడా స్పందించలేదు. మేమే విద్యార్థి సంఘాలకు కూడా ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీరు పట్టించుకోలేదు. ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు అయితేనేమి ఆర్ఓ గారు అయితేనేమి ఉన్నటువంటి స్పందించాలని చెప్పేసి కూడా ఏసీగా తెలియజేస్తున్నా. పలుమార్లు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల పైన ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు. ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించాలా, ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే స్విచ్ చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా. ఏవిఆర్ విద్యా సంస్థలు అంటే స్విచ్ చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడితే రేపటి రోజున ఏవిఆర్ విద్యా సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏసీగా తెలియజేస్తాం. వేరే బస్సు స్టిప్ చేసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆర్టీఓ గారు నిమ్మకు నీరెత్తున్నటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. ఆర్టీఓ గారు ఇప్పటిదాకా ఆ బస్సులకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా ఏ మాత్రం నామకవాసక మాత్రంగానే పరిశీలన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉంటుంది సార్, ఇంకా ఇంతవరకు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కానీ ప్రతి ఒక్కటి సార్ ప్రైవేట్ స్కూల్లే జరుగుతున్నాయి, కానీ దానిపైన ఇంతవరకు స్పందించడమే లేదు ప్రభుత్వం ఖండించి ఇట్లా పైన చర్యలు తీసుకునాలంటే ముందు జరుపుకున్నట్ల పిల్లోళ్ళకి బాగా భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళ పైన కఠినంగా తీసుకునాలి సార్. చాలా అధ్వానంగా ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ తప్ప ప్రతి చోట విద్యాశాఖ ఖండించడమే లేదు సార్. ధన్యవాదాలు సార్.